అందరికీ నమస్కారం అండి. ఇవాళ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ని రివ్యూ చేయడానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారితో రావడం జరిగింది. అండ్ రైల్వే మేనేజ్మెంట్ అంటే స్టేషన్ డైరెక్టరు, సిఏఓ అంకుష్ గుప్తా గారు, వాళ్ళ చీఫ్ ఇంజనీర్, వాళ్ళ టీం అందరితో చూశాను. గత సంవత్సరంన్నరగా చాలా దగ్గరగా మానిటర్ చేస్తున్నాము. కొంత దురదృష్టం ఏంటి అంటే ఫస్ట్ టైము టెండర్ వేసిన తర్వాత అది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యి మళ్ళీ టెండర్ వేశారు. రెండోసారి వేసినప్పుడు L1గా అయిన వెండర్ని ఇంకొకరు కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఒక 9 months వేస్ట్ అయిపోయింది. బాధాకరము, ఎందుకంటే ఇది 2 సంవత్సరాల్లో అయిపోవాల్సిన ప్రాజెక్ట్. సో ఈ టైంలో ఈ 1.5 year డిలేలో ఏమైంది అంటే కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా రైల్వే మినిస్ట్రీ, రైల్వే బోర్డు కొన్ని విషయాల మీద కొంత పునరాలోచన చేసి, సో 500 కోట్లతో పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఇష్యూస్ని మనం ఎట్లా రిజాల్వ్ చేయగలుగుతాము అని వాళ్ళు ఒక ఆలోచన చేయడం జరిగింది. సో ఇవాళ 8 ప్లాట్ఫామ్స్ ఉన్న ఈ రైల్వే స్టేషన్ని 14 ప్లాట్ఫామ్స్కి పెంచి 16 రైల్వే లైన్లు ఇక్కడ టోటల్గా వచ్చే విధంగా ఇవాళ ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ దీనికి ఫేజింగ్ ఏంటి అంటే వెస్ట్ సైడ్ చిన్న స్టేషన్ బిల్డింగ్ ఉంది, ఇప్పుడు దాన్ని తీసేసి 14 ప్లాట్ఫామ్స్ కట్టిన తర్వాత ఒక మేజర్ వెస్ట్ స్టేషన్ బిల్డింగ్, అంటే ఇప్పుడున్న స్టేషన్ బిల్డింగ్ కన్నా పెద్ద బిల్డింగు వెస్ట్ సైడ్ వాళ్ళు కడుతున్నారు. ఇంచుమించు ఒక 350 కార్లు, 1500 బైకులకి పార్కింగ్ కడుతున్నారు. అక్కడ డ్రైన్ కూడా మార్చి, దాని దారి మార్చి వాళ్ళ సర్వీస్ ఫెసిలిటీసు, ఎస్టీపీ, వాటర్ ట్రీట్మెంటు కోసం జాగా కూడా వాళ్ళు అక్కడ రెడీ చేస్తున్నారు.